మన హిందూ సంప్రదాయంలో జ్యోతిష్యానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి మనందరికీ తెలిసిందే. మన లైఫ్లో రేపు ఏం జరుగుతుంది, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మనకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మన లైఫ్లో జరిగే ప్రతి చిన్న ఇన్సిడెంట్ వెనుక, మనకు వచ్చే సక్సెస్ వెనుక, లేదా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వెనుక ప్లానెట్స్ అంటే గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఆకాశంలో ఉండే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ ప్లేస్మెంట్స్ మార్చుకుంటూ ఉంటాయి. అవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడల్లా మన భూమి మీద ఉండే మనుషుల జీవితాల మీద ఏదో ఒక రకమైన ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఎఫెక్ట్ పాజిటివ్గా ఉండి మనకు అదృష్టాన్ని తీసుకొస్తుంది, మరికొన్నిసార్లు అది నెగిటివ్గా ఉండి మనకు కొన్ని ఛాలెంజెస్ని ఇస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా స్పెషల్. ఎందుకంటే గ్రహాలన్నింటిలోనూ ఎంతో పవర్ఫుల్ మరియు శుభ ఫలితాలను ఇచ్చే గ్రహంగా పేరున్న గురుగ్రహం తన స్థానాన్ని మార్చుకోబోతున్నారు. దీనినే మనం గురుగోచారం అని అంటాము. అతి త్వరలో అంటే డిసెంబర్ నెలలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి. దేవతలకు గురువుగా పిలిచే బృహస్పతి లేదా జూపిటర్ యొక్క కదలికలు మారబోతున్నాయి. మామూలుగా గురు గ్రహం ఎవరి రాశిలో అయితే స్ట్రాంగ్గా ఉంటారో వారికి లైఫ్లో తిరుగు ఉండదు అని పెద్దలు చెబుతుంటారు. అలాంటి గురు గ్రహం డిసెంబర్ 10వ తేదీన ప్రస్తుతమున్న కర్కాటక రాశి నుంచి బయటకు వచ్చి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఇలా ప్లానెట్స్ తమ ప్లేస్ చేంజ్ చేసుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టినట్టే అని చెప్పవచ్చు. ఈ మార్పు అనేది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం కూడా అంతే గట్టిగా ఉంటుంది. ఈ రాశి పరివర్తన వల్ల ఏ రాశి వారికి ఎలాంటి బెనిఫిట్స్ కలగబోతున్నాయి, వారి ఫినాన్షియల్ స్టేటస్ ఎలా మారుతుంది, జాబ్ మరియు పర్సనల్ లైఫ్లో ఎలాంటి చేంజ్ రాబోతోంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముఖ్యంగా 4 రాశుల వారికి ఈ టైం చాలా అద్భుతంగా ఉండబోతోంది. మొదటగా మనం మేషరాశివారి గురించి వివరంగా చెప్పుకోవాలి. మేషరాశివారికి ఈ గురు గ్రహం యొక్క ప్లేస్మెంట్ చేంజ్ అవ్వడం అనేది లైఫ్లో చాలా పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ ని తీసుకురాబోతోంది. గురుడు దయ వల్ల వీరికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ తలుపు తడతాయి. మీరు గత కొంతకాలంగా ఏదైనా పని చేద్దామని అనుకుని అది వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంటే ఆ పెండింగ్ పనులన్నీ ఇప్పుడు చకచకా పూర్తయిపోతాయి. పాత సమస్యలన్నీ క్లియర్ అయిపోయి సక్సెస్ మీ సొంతమవుతుంది. సక్సెస్ కోసం మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా మనీ విషయంలో వీరికి లక్ చాలా బాగా ఉంది. ఫినాన్షియల్గా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రోత్ ఇప్పుడు కనిపిస్తోంది. గతంలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఉంటే లేదా షేర్ మార్కెట్లో గానీ ల్యాండ్స్ మీద గానీ డబ్బులు పెట్టి ఉంటే వాటి నుంచి ఇప్పుడు ఊహించని విధంగా మంచి లాభాలు చేతికి అందుతాయి. దీనివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాకుండా మీకు ఉన్న చిన్న చిన్న అప్పులు కూడా తీరిపోతాయి. మేష రాశివారికి కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మంచి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇంట్లో వాతావరణం చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పేరెంట్స్ నుంచి మరియు మీ లైఫ్ పార్ట్నర్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నా లేదా ఇప్పుడు చేస్తున్న జాబ్ బోర్ కొట్టి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నా ఇదే బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలకు గురు గ్రహం సపోర్ట్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి లేదా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకునేవారికి కూడా ఇది మంచి సమయం. దూర ప్రయాణాలు చేయడానికి లేదా తీర్థయాత్రలకు వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కరెక్ట్ అవుతుంది. దానివల్ల సమాజంలో మరియు మీ బంధువుల మధ్య మీ గౌరవం, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక రెండో రాశి అయిన మిథున రాశి వారి విషయానికి వస్తే గురు గ్రహం డైరెక్ట్ గా ఈ రాశిలోకే ఎంటర్ అవుతున్నారు కాబట్టి వీరికి ఫలితాలు చాలా అద్భుతంగా మరియు ఎక్సలెంట్ గా ఉంటాయి. ఈ రాశి వారి లైఫ్లో ఒక కొత్త వెలుగు వస్తుంది. వీరి కెరీర్ పరంగా చూస్తే ఒక కొత్త మలుపు తిరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారికి ఆఫీస్లో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వేరే కంపెనీకి మారాలి అనుకునే వారికి మంచి ప్యాకేజ్తో మంచి ఆఫర్స్ వస్తాయి. మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. సొసైటీలో మంచి పవర్ ఉన్న వ్యక్తులు లేదా పలుకుబడి ఉన్న పెద్ద మనుషుల పరిచయం మీకు ఏర్పడుతుంది. వారి సపోర్టు మీకు దొరుకుతుంది. దీనివల్ల మీ పనులు చాలా ఈజీగా అయిపోతాయి. పొలిటికల్గా లేదా సోషల్గా ఎదగాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం.
మిథున రాశి వారి ఫినాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడితే మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి దూరమైపోతాయి. ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటినుంచో ఇవ్వకుండా సతాయిస్తూ పెండింగ్లో ఉంచితే ఆ డబ్బులు ఇప్పుడు వసూలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చిక్కుకుపోయిన ధనం మీ చేతికి అందుతుంది. ఇక స్టూడెంట్స్కైతే ఇది గోల్డెన్ టైం అని చెప్పాలి. ఎవరైతే హయ్యర్ స్టడీస్ కోసం అంటే పై చదువులు చదవాలి అనుకుంటున్నారో వారికి మంచి యూనివర్సిటీలో సీటు దొరుకుతుంది. విదేశాలకు వెళ్లాలి అని కలలు కంటున్న వారికి వీసా ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. పర్సనల్ లైఫ్లో కూడా మంచి మార్పులు ఉంటాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చి పెళ్లి సెట్ అయ్యే యోగం కూడా ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వారికి ఇంట్లో పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. రిలేషన్షిప్స్ లో స్టెబిలిటీ ఉంటుంది. పార్ట్నర్తో బంధం బలపడుతుంది. ఇప్పుడు 3వ రాశి అయిన సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. గురు గ్రహం యొక్క ఈ కదలిక సింహరాశి వారి జాతకాన్ని కూడా డిసెంబర్ 10 తర్వాత మార్చేయనుండి వీరి ప్రొఫెషనల్ లైఫ్లో అంటే వృత్తి జీవితంలో చాలా పెద్ద పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీ డామినేషన్ పెరుగుతుంది. ఆఫీస్లో మీ సీనియర్స్ నుంచి లేదా మీ బాస్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ మరియు అప్రిసియేషన్ లభిస్తుంది. వారు మీకు ముఖ్యమైన బాధ్యతలను అప్పడిస్తారు. దీనివల్ల మీ రేంజ్ పెరుగుతుంది. మీ కింద పనిచేసే వారి నుంచి కూడా మీకు సహకారం అందుతుంది. మీ టాలెంట్ను నిరూపించుకోవడానికి మీకు మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. సింహరాశి వారికి డబ్బు పరంగా చూస్తే ఎటువంటి లోటు ఉండదు. ఫైనాన్షియల్గా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. కొత్త ప్రాజెక్ట్స్ రావడం వల్ల లేదా కొత్త క్లయింట్స్ దొరకడం వల్ల బిజినెస్లో మంచి ఆదాయం సమకూరుతుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. మీరు ఏదైనా కొత్త వెంచర్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే ధైర్యంగా ముందడుగు వేయవచ్చు. స్టూడెంట్స్కి మరియు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు. గొడవలు ఉండవు. అన్నదమ్ముల మధ్య లేదా అక్కా చెల్లెళ్ల మధ్య సఖ్యత పెరుగుతుంది. దైవ కార్యాలు, పూజలు లేదా ఏదైనా శుభకార్యాలు, ఫంక్షన్స్ ఇంట్లో జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇల్లంతా సందడిగా మారుతుంది. మీ మనసు దైవం వైపు మళ్లుతుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓవరాల్గా చూస్తే సింహరాశి వారికి ఇది చాలా మంచి పీరియడ్ అని చెప్పవచ్చు. రాబోయే రోజులు మీకు సంతోషాన్ని ఇస్తాయి. చివరగా 4వ రాశి అయిన తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. గురుగ్రహం యొక్క దయ వీరిపై బాగానే ఉంది. ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్లో అంటే భాగస్వామ్యంతో పనులు లేదా బిజినెస్ చేస్తున్నారో వారికి మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. మీ బిజినెస్ పార్ట్నర్తో మీకు మంచి సంబంధాలు ఉంటాయి. ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాల వల్ల బిజినెస్ లాభాల బాటలో నడుస్తుంది. మీ బిజినెస్ని ఇంకా పెద్దదిగా ఎక్స్పాండ్ చేయడానికి లేదా కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి దారులు దొరుకుతాయి. మార్కెట్లో మీ బిజినెస్కి మంచి పేరు వస్తుంది. ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన పనులు చేసే వారికి ఇది అద్భుతమైన సమయం. విదేశాల నుంచి వచ్చే ఆఫర్స్ లేదా డీల్స్ వల్ల సడన్గా పెద్ద మొత్తంలో డబ్బు లాభం కలుగుతుంది. ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వారికి కూడా ఇది మంచి టైం. తులారాశివారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య రిలేషన్ చాలా స్వీట్గా మరియు రొమాంటిక్గా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి. లవ్లో ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి టైం. వారి బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ పార్ట్నర్ నుంచి మీకు మంచి గిఫ్ట్స్ అందే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీరు ఏదైనా మెంటల్ టెన్షన్స్తో లేదా స్ట్రెస్తో బాధపడుతుంటే అవన్నీ ఇప్పుడు తగ్గిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. క్లియర్గా ఆలోచించి డెసిషన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా అది మీకు ఫ్యూచర్లో ప్లస్ అవుతుంది. ఫైనాన్షియల్గా మీ పరిస్థితి మునుపటి కంటే చాలా బెటర్గా మారుతుంది. చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతుంది. మీరు మీ ఫ్యూచర్ కోసం వేసుకున్న ప్లాన్స్ మరియు స్కెచ్లన్నీ కరెక్ట్ టైంకి పూర్తవుతాయి. మొత్తానికి చూస్తే డిసెంబర్ 10న జరిగే ఈ గురుగ్రహ మార్పు వల్ల ఈ 4 రాసుల వారి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని, అంతా మంచే జరుగుతుందని ఆశించవచ్చు.
గురుడి అనుగ్రహం వల్ల మేష, మిథున, సింహ, తులారాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. కాబట్టి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా గొప్ప ఫలితాలను సాధించవచ్చు. మిగిలిన రాసుల వారికి కూడా గురుడి ప్రభావం ఉంటుంది, కానీ ఈ 4 రాసుల వారికి మాత్రం జాక్పాట్ తగిలినట్టే అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.